చేసుకుందాం. మహాగణుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క దేవోదయకాల సమయమందు ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానముకై నీకు వందనములు. నేను వట్టివాడని ఒప్పుకొనిచున్నాను. నాలో ఏ నీతి లేదు, నాలో ఏ మంచి లేదు, నాలో ఏ యథార్థత లేదు. ప్రభువా, నీ శక్తి మాకు దయచేసి బలపరచుము. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. ఎక్కడ సైతాన్ యొక్క ప్రభావం మా మీద ఏలుబడి చేయకుండా మీరే కృప చూపించండి తండ్రి. దేవా తండ్రి, ఆరాధనలో మొట్టమొదటిగా వాక్యం లైవ్ ద్వారాగా మా చెరపాలెం సంగమునకు దేవా తండ్రి వినిపించబడాలి తండ్రి. వారికి కావలసిన వాక్యం మీరు దయచేసి బలపరచుము. నీ సహాయం చేత నింపండి, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి, నీ దర్శన భాగ్యం దయచేయండి. రెండవదిగా దేవా తండ్రి, కరెంటు కూడా మీరు మాకు అనుకూలపరచుము, వాతావరణం అనుకూలపరచుము, లైవ్ సిగ్నల్స్ అనుకూలపరచుము. దేవా యూట్యూబ్ పరిచయం మీరు జ్ఞాపకం చేసుకునము, నన్ను కూడా మరుగుపరచుము. నా మాటలు, నా సొంత జ్ఞానం, నా సొంత ఉద్దేశ్యముతో నేను వాక్యం ఎన్నడూ బోధించని వద్దు ప్రభా. నీ యొక్క మాటల చేత నేను బోధించుటకు నీ సహాయం నాకు దయచేసి బలపరచుము. నేను వట్టి వాడను ఒప్పుకొనిచున్నాను, పాపుల ప్రధానుడను పరిశుద్ధుల అల్పుడనను జ్ఞాపకం చేసుకొను. దేవా నా తండ్రి, నా దోషములు కనిపెట్టి చూసిన యెడల ప్రభా ఎవడ నిలవగలని వాగ్దానము సెలవిస్తూ ఉంది. అబద్ధములు ఆడేవాడిని కళ్ళు ఎదురు నిలబడని వాగ్దానం సెలవిస్తూ ఉంది. దేవా మోసపూరితమైన మనసు నాలో తీసివేసి దేవా శ్రేష్టమైన జీవము కలిగి నడుచుకునే భాగ్యం మీరు దయచేసి బలపరచుము. ఎక్కువగా దేవా తండ్రి ప్రార్థనలు ఎదిగే భాగ్యము మాకు మీరు దయచేసి బలపరచుము తండ్రి. నీ ఆత్మీయ కార్యం చేత మమ్మల్ని నింపండి, మమ్మల్ని దర్శించండి తండ్రి. దేవా సౌండ్ సిస్టమ్ను అక్కడ దేవ తండ్రి ఏర్పాటు చేసిన బిడ్డలకు కూడా జ్ఞానము దయచేయండి. పరిక్రమల మీద దేవాన్ని పునరుద్ధాన శక్తి ప్రోక్షించి మా వినికిడి, మా మనస్సు, మరొక ధ్యానము నీ మీద కృప దయచేసి అయ్యగుణాన్ని క్షమించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. వాక్యం వినక ముందు మన సహోదరులు ఆండ్రూ వచ్చి ఒక పాట పాడతారు. తదుపరి నేను వాక్యం అందిస్తాను. ప్రభు ప్రేమ తొలిక శరణు
చిన్న పలో పాడుకుందాం, అందులో లేచి పాడదాం. దేవుని జీవాత్మ నా మీదకి రమ్ము, విరచు వంచు మలచు నింపు. మొదటి భాగంలోని పల్లవి భాగంలో ఈ పాట ఉంటుంది, పల్లవి ఉంటుంది. అందరూ ప్రార్థన పూర్వకంగా ఈ పల్లవి పాడి దేవుని ఆత్మ మన మీదకు దిగులాగిన హృదయమంతటితోటి మనము ఈ పల్లవి పాడదాం. 237వ పల్లవి ఎదురు భాగంలో ఉంటుంది. 237వ పల్లవి ఆరాధన గీతంలో 237వ పల్లవి 168వ పేజీ సంఖ్య 168, పల్లవి సంఖ్య 237. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము, దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము, విరచు వంచు మలచు నింపు. దేవుని జీవాత్మనా మీదికి రాము. ఓ మహోన్నతుడు అయిన మా గొప్ప దేవా, సర్వాధికారియు సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ జీవాత్మ మా మీదకు రానివ్వండి. నీ ఆత్మ మా మీదకు వస్తే మేము విరవబడతాము, వంచబడతాము, మలచబడతాము, నింపబడతాము. అలాంటి జీవాత్మ మా మీదకు రానివ్వండి. పరిశుద్ధ నిలబడిసిన ఈ స్థలంలో అయోగ్య నిలబడి వాక్యం బోధించే యోగ్యత అర్హత నాకు లేదు. అయ్యో, ఇటు మరణముకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు? దేవా తండ్రి, ఇలాంటి మరణకరమైన శరీరములో ఉన్న నన్ను దేవా తండ్రి ఆత్మమూలముగా నింపబడి నీ పరలోక రాజ్య వారసత్వం సంపాదించుకునే భాగ్యము మాకు మీరు దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీ అందరికీ వందనములు. లైవ్లో వాక్యం వింటున్న మా చెరపారం సంఘ బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనములు. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగము, వ్యాపారం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల మరి ప్రార్థనకు రాలేక, దేవుని సమాజ మందిరంలో కూడుకోలేక, వాక్యము లైవ్ ద్వారాగా వీక్షిస్తున్న ప్రజలకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. ఈ దినము అక్టోబర్ మాసము ఎన్నో ఆదివారము, ఎన్నో తారీఖు? 27, అంటే ఆఖరి ఆదివారం. కనుక ఎన్నో ఆదివారములు, ఎన్నో వారములు, ఎన్నో సంవత్సరములు మన వయసు బట్టి మనకున్నాయి. కనుక దాన్ని బట్టి మనము జీవిస్తూ ఉన్నాం. కనుక వచ్చే వారము మనము ఈ నెలలో ఉండం. ఏ మాసంలో ఉంటాము? నవంబర్ మాసంలోనికి ప్రవేశించిన ఉన్నాము. కనుక మనము చాలా జాగ్రత్తగా కాలమును సద్వినియోగం చేసుకోవాలి. సమయము చాలా తక్కువగా ఉంది. దేవుని చిత్తమైతే మరి మరొక ఆదివారము మనము రాబోయే వాటి కోసం తెలుసుకుందాము. కనుక ఇశ్రాయేల్ దేశం యుద్ధము చాలా విపరీతంగా జరుగుతూ ఉంది. ఇశ్రాయేల్ దేశం యొక్క ప్రధాని ప్రెసిడెంట్ ఈ దేశము గురించి మాట్లాడుతూ ఎవరిని లెక్క చేయకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. కనుక యెరూషలేము యొక్క క్షేమం కోసము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. కనుక మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు మనము కోసం ప్రార్థన చేసుకుంటాం. నాకు ఆరోగ్యం బాగోవాలి, నేను కూడా అంతే, నా కుటుంబం బాగోవాలి, ఇది కాదు కానీ ఇవి చేసుకోవాలి వద్దని చెప్పను. కానీ
యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. కనుక యెరూషలేము కోసం ఈ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే అది ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన ప్రాంతము, అది దేవుని దేవాలయము, ఉంచబడిన స్థలము. కనుక ఈ విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఎంతో ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అని అడగను, కానీ ప్రార్థన చేయని వారు ఇక నుంచైనా ప్రతిదినము, మీరు అన్నం తినపోయినా పర్లేదు కానీ యెరూషలేము యొక్క క్షేమము కోసము ప్రార్థన చేయమని వాక్యము తేటగా చెప్తా ఉంది. ఉందా వాక్యంలో లేదా? చూద్దాం. ఆ భాగం చూసిన తర్వాత మన పాఠంలోకి వెళ్దాం. నూట 22వ సంకీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. సరిపోతుంది. యెరూషలేము యొక్క క్షేమము కోసము ప్రార్థన చేయాలి. వర్ధిల్లాలంటే ఏం చేయాలంట? యెరూషలేమును నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. మనకు మనం ప్రేమించుకుంటే కాదు. దీనిలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన యెరూషలేము, రెండవది అది రాడ్ కొంచెం లోపలికి పెట్టలేకపోతే, రెండవది ఇంకొక స్టాండ్ కొనాలి, ఇంకొక మైక్ కొనాలి. ఇద్దరు చదువుతున్నారు కనుక ఇంకో స్టాండ్ మైక్ ఉంటే మంచిది. ప్రార్థన చేయండి. సరే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయాలంట. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లురంటే మొదటిగా శరీర సంబంధమైన యెరూషలేము ప్రార్థన చేయాలి. ఎందుకంటే యెరూషలేములో దేవుని దేవాలయముడిన స్థలము, దేవుని యొక్క మందసము, మేఘము, ఇదంతా కూడా అక్కడ యాజకులు తేజో మహిమను చూసిన ప్రదేశములు, ప్రాంతములు. రెండవది యెరూషలేము అనగా దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క దైవ జనాంగము, దేవుని సువార్తను ప్రకటించుచున్న యాజక, సువార్తిక, కాపరత్వము చేసిన బిడ్డలు. కనుక వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఇది క్లుప్త వివరణ. కనుక వాక్యము మనం ఉత్తరపత్రములుగా చదువుకున్న భాగంలోనికి వెళ్దాము. కీర్తనలు రాసిన గ్రంథము. అందరూ బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, బైబిల్ లేని వారు ఆలకించండి. ఎవరు దయచేసి నిద్రపోవద్దు, అలక్ష్యంగా ఉండవద్దు. మీ సెల్ ఫోన్స్ మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టండి. కొంతమందికి మాత్రం అనుమతిస్తున్నాము. అక్కడ ఇక్కడ ఆరాధన నడిపిస్తూ లైవ్ని టెలికాస్ట్ చేస్తున్న యవనస్తులు దానికి ఉపయోగిస్తాం, దాన్ని దుర్వినియోగం చేయకూడదు. కనుక 58వ సంకీర్తన 3వ వచనము. కీర్తనలు 58:3. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. సరిపోతుంది. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు. విపరీతము చెప్పండి. విపరీతం అంటే ఏంటి? ఎక్కువ. మన భాషలో ఓవర్ యాక్షన్ కదా. ఎక్కువ చేయకురా, ఓవర్ చేయకురా అంటాం కదా. అందరికి ఇంగ్లీష్ వస్తుంది బాగా, మంచిది. కనుక విపరీత బుద్ధి, ఎక్కువ చేయకు అంటాం. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా, చాలా ఎక్కువ చేస్తున్నావమ్మా అంటున్నాము. అనాది కాలంలోని ఇప్పుడు అన్ని సినిమాలో వాడే దాదాపుగా
చాలామంది అడిగితే మీరేంటండి ఈ మాటలు మాట్లాడుతున్నారంటే అందరిలో నుంచి అదే వస్తుంది, అలా చెప్తేనే అర్థమవుతుంది. కొంతమంది అంటారు ఇవి సినిమా సంబంధించిన డైలాగ్స్ అండి, మనకు తెలియదు. కానీ సాధారణంగా ఎక్కువ మంది ఈ మాటలు వాడుతారు. అతి చేయకు అంటారు, ఎక్కువ చేయకు అంటారు, ఓవర్ యాక్షన్ చేయకు అంటారు. ఇవన్నీ దావీదు ఎప్పుడో ప్రవచనాత్మపూర్వకంగా రాస్తూ అన్నాడు, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి. ఎలాంటి బుద్ధి అంట? విపరీత బుద్ధి. ఎక్కువగా చేస్తారు. ఏంటి ఎక్కువ చేస్తారు? ఏ విషయంలో ఎక్కువ చేస్తారు? ఎక్కువ చేస్తే మంచిదా తక్కువ అంటే ఎక్కువ చేయొచ్చు కానీ అతి చేయకూడదు. ఏం చేయకూడదంట? అతి చేయకూడదు కదా. కొన్నిసార్లు మనం నమస్కారం పెట్టవచ్చు, కానీ కొంతమంది మరీ వంగిపోయి నమస్కారము పెడతారు. ఒరేడు ఎక్కువ చేస్తున్నాడురా, అతి చేస్తున్నాడురా అని మనమే పక్క నుంచి మాట్లాడుతాం. కానీ భక్తిహీనులు అలాగుంటారు, భక్తి గలవారు అలాగా ఉండరు. చాలామంది గురించి చెప్పాలని ఉంది, కానీ సమయము సంకుచితముగా క్లుప్తముగా కొద్దిగా ఉన్నందున మనము వాక్యము తేటగా విందాము. వాక్యము యొక్క వెలుగులోని మన హృదయ స్థితిని మనం పరిశీలన చేసుకోవాలి. భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారు. ఏంటి అంటే కొన్నిసార్లు భక్తిహీనులు విపరీతమైన బుద్ధి. ఒక భక్తుడి గురించి దేవుని వాక్యము సెలవిస్తుంది, అతని బుద్ధి విపరీతముగా ఉందంట. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనము. 22:32 చదవండి. యెహోవా దూత ఈ ముమ్మారు ఇదిగో నా ఎదుట నీ నడత ఎలాగుందంట? విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఏంటంట? నీ నడత నా ఎదుట ఎలాగుందంట? విపరీతమైంది. మనుషులు అనుకుంటాము మనం మనుషులు ఎదుట బాగానే మనం నటించవచ్చు, మనుషులు ఎదుట వినయము భయభక్తులు నటించవచ్చు, మనుషులు ఎదుట భక్తి గలవాడు వల్ల నేను ఉండొచ్చు, మనుషులు ఎదుట ఒక బోధకుడిగా సేవకుడిగా ప్రసంగికుడిగా యాజకుడిగా నేను ఉండవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు బిలాముతోటి, బిలాము నీ ప్రవర్తన నీ నడత నా ఎదుట ఎలాగుంది? విపరీతమైపోయింది, ఎక్కువైపోయింది. ఏ విషయంలో ఎక్కువైపోయింది? ప్రభు ఒకసారి వద్దన్నాడు, వదన్న సంగతిని పదే పదే ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ప్రభు అన్నాడు వెళ్ళు అన్నాడు. కొన్నిసార్లు నేను అనేక మంది నన్ను అడిగినప్పుడు వెళ్ళమంటాను. నాకు తెలుసు అయ్యా మరి వెళ్ళకూడదు, కానీ మీరు ప్రార్థన చేస్తే వెళ్తాను. ఏంటది? విపరీత బుద్ధి. వెళ్ళాలని మనసు ఉంది కనుక అయ్యా వెళ్ళకూడదని తెలుసు, మరి ఏం చేయమంటారు? మీరు ప్రార్థన చేస్తే వెళ్ళమంటానంటే సరే. వాళ్ళకి అంత విపరీత బుద్ధి ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే పంపిస్తాను. కానీ దేవుడు ఆ మార్గ మధ్యంలో ఏమవుతాడంట? అడ్డుపడుతున్నాను. ప్రభు 3 సార్లు చెప్పినా, 2 సార్లు ప్రార్థన చేసినా, 10 సార్లు చెప్పినా దేవుడు ఒకసారి వద్దంటే వద్దు అంతే. వెళ్ళాలంటే వెళ్ళకూడదు. భూము తల క్రిందులుగా అయిపోయినా దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు బైబిల్లో. ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంతేనా ఆజ్ఞ? ఇంకా దాంట్లో మళ్ళీ ఏమైనా అవసరాలు బట్టి మార్చుకోవచ్చా? అలాంటి ఇబ్బందే వచ్చింది ఒక 3 భక్తులకి. బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. 3 పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు, ప్రధానుల పొజిషన్లో ఉన్నారు, మంత్రి పదవులు చేపడుతూ ఉన్నారు. షడ్రకు మేషకు అబేద్నెగో వీళ్ళిద్దరు కొన్నప్పుడు వాళ్ళకు కూడా అదే వచ్చింది. ఏంటంట? రాజు బంగారు ప్రతిమని నిలబెట్టాడు,
రోజు అక్కడ కొన్ని వాయిద్యములు, సంగీతములు దేశమందంతటా వినబడతాయి. అప్పుడు అందరూ రాజు నిలబెట్టిన బంగారు ప్రతిమకి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. ఎవడైనా చేయలేదో ఏమవుతుందంట? వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడతాడు. ఇప్పుడు చట్టమైంది గనుక, మరణం వచ్చింది గనుక, అయ్యో మరణము కదా నా హృదయములో అయితే, నా మనసులో అయితే దాని మీద నాకు ఎలాంటి కేంద్రీకరణ, దాని మీద నాకు ఎలాంటి దైవ భయం లేదు. నేను ఒకవేళ నిలబడినా నా మనసులో దేవుణ్ణే ప్రార్థన చేస్తానంటే అవుతుందా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి అలాగ చెప్పుకునే అవకాశము ఉంది. అయ్యా మాకు దాని మీద ఏమీ నమ్మకం లేదు, ఒకవేళ దాని ముందు నిలబడినా మేము ప్రభువా యేసయ్య, అప్పుడు ప్రభు దేవుని యొక్క కుమారుడు లేడు గనుక, అప్పటికి ఇంకా ఆయన కాలం రాలేదు కనుక, యెహోవా భూదిగంతములకు సైన్యములకు అధిపతి యెహోవా నీకే స్తుతి చెల్లిస్తున్నాను, పేరుకి మాత్రం నాకు కష్టం వచ్చింది కనుక, దేశంలో శాస్త్రం ఉంది కనుక దాని ముందు నిలబడి నీకు నమస్కారం చేస్తారంటే పని అవుతుందా? అవ్వదు గనుక మేము వంగము, నమస్కారము చేయము. మాకు మా దేవుడు మమ్మల్ని రక్షించ సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు మేము మ్రొక్కము. విపరీత బుద్ధి ఏమీ లేదు వాళ్ళని, మంది విపరీత బుద్ధి. కాలాన్ని బట్టి అనుగుణంగా, మనుషులకు అనుగుణంగా భక్తి చేస్తాం, ప్రజలకు అనుగుణంగా భక్తి చేస్తాం, సమయాన్ని బట్టి భక్తి చేస్తాం. దయా టైం లేదు కనుక చేయలేకపోతాం, లేకపోతే ఇంకా నాకు కుదరలేదు కనుక చేయలేదు, నాకు బండి లేదు కనుక, నాకు కారు లేదు కనుక, నాకు ట్రైన్ లేదు కనుక, లేకపోతే నాకు సైకిల్ లేదు కనుక ఈ పని చేయలేను. నాకు ఎవరో కొంతమంది స్త్రీలు అనుకో, నాకు పురుషులు లేడు కనుక, నా భర్త మారు మనసు పొందలేదు కనుక, నా భార్య ఇంట్లో ఇంకా కుటుంబస్తులు మారు మనసు పొందలేదు కనుక నాకు కుదరదు. విపరీత బుద్ధి ఈ మాటలన్నీ కూడా. ఇక్కడ ఒక మోయాబు రాజు పిలుస్తూ ఉంటే, ఒక మోయాబు దేశపు వాడు పిలుస్తూ ఉంటే, విపరీత బుద్ధి కలిగిన ఈ ప్రవక్తతో ప్రబంటున్నాడు. ప్రవక్తని ఆయన లక్ష్యము చేయలేదు. ప్రవక్త ఆయన దానిని బట్టి అతనికి ఏమీ కొంత మినహాయింపు ఇవ్వలేదు. చూసిన ఖడ్గము చేతబట్టుకుని అడ్డంగా వచ్చాడు. విపరీత బుద్ధి భక్తిహీనులు వారి తల్లి గర్భములోనే కలిగి ఉంటారు. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోతారు. ఈ దినమందు ఒక విపరీతమైన బుద్ధి గల ఒక వ్యక్తిని మనం చూద్దాము. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. యోహాను 12:3. మరియు మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి ఒక సేనర ఎత్తును తీసుకొని ఏంటంటే యేసు పాదములకు పూసి ఆయన తల వెంట్రుకలతో ఆయన పాదములు ఏం చేసిందంట? ఏం చేసింది? తోడేను. సౌండ్ పెట్టండి నాయన. అది ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయింది. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనైన ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదని వాడు ఇలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడుచున్నది దొంగలించుచు వచ్చెను గనుక అలాగు. ఏ బుద్ధి అంటే ఇది? విపరీత బుద్ధి. ఇక్కడ భక్తి నటన చేస్తున్నాడు. ఎవరు? ఇస్కరియోతు. ఎవరు ఇస్కరియోతు? యేసు ప్రభు యొక్క శిష్యుడు. ఇప్పుడు యేసు ప్రభు తప్పందమా, శిష్యుడు తప్పందమా? ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఎవరైనా తప్పు చేశారు అనుకోండి, ఒకవేళ నా తప్పు అవుతుందా? చెప్పండి. నా తప్పు అవుతుందా? తప్పు చేస్తున్నాడు తప్పు అవుతుందా?
తప్పు చేసినాడు తప్పు అవుతుంది. పాఠశాలలోని 100 మందికి ఉపాధ్యాయుడు, గురువుగారు, లేకపోతే లెక్చరర్, ప్రొఫెసరు, లేకపోతే టీచర్ పాఠం చెప్తాడు. పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి మీద ఉంటుందా ఉండదా? ఉంటుంది. కనుక ఇప్పుడు ప్రభు బాధ సరిలేదు గనుక ప్రభువు ఎంతమంది ప్రభువుని వెంబడించారు? వేలు వెంబడించారు. ఆఖరికి వచ్చేసరికి 12 మందే మిగిలారు. 12 మందిలో ఇంకొకళ్ళు ఏముందంట? దురాత్మ ఉంది, విపరీతమైన బుద్ధి ఉంది. ఏమంటున్నాడంటే, ఒక స్త్రీ ఏం చేసిందంట? అచ్చ జటమాంసి అత్తరును, అంటే ఒరిజినల్ అత్తరులోని డూప్లికేట్లు ఉంటాయి. అన్నిటిలో కూడా డూప్లికేట్ ఉంటుందా ఉండదా? ప్రతి వస్తువు ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. అచ్చ జటమాంసి ఒరిజినల్ బ్రాండెడ్ చాలా విలువైనది 150 రూపాయలు. ఆ రోజుల్లో ఎంతంటది? ఇంచుమించు ఇది 150 రూపాయలు కావచ్చు. ఆ రోజుల్లో దాదాపుగా 10,000 రూపాయలు, ఇంకెక్కువ. చూడండి, అచ్చడి జటమాంసి అత్తరును తీసుకుని వచ్చి ఏం చేసిందంట? 300 దేనారములు, అంటే 150 × 3 ఎంత అయింది? 4,500. 300 కదా, ఎన్ని వందలు అంటే 300 దేనారములు. ఒక దేనారము 150 రూపాయలు అంటే ఇంటూ 300 వేసుకుంటే 45,000. ఎంత అంటే దాని కాస్ట్? 45,000 రూపాయలు తీసుకొచ్చి ఏం చేసిందంట? ప్రభు పాదముల దగ్గర పగలగొట్టేసింది. ఏంటి? సీసా పగలగొట్టి ఏం చేసిందంట? అత్తరు ఆయన పాదములకు పూసింది. ఇప్పుడు అక్కడున్న నాకులాంటి భక్తుడు, ఎలాంటి భక్తుడు? విపరీత బుద్ధి ఉన్నవాడు అన్నాడు. ఏమన్నాడు? కామెంట్ చేయడం మొదలు పెట్టాడు. ఎవరిని? ఇద్దరిని చేస్తున్నాడు. భక్తి చేసిన వారిని కామెంట్ చేస్తున్నాడు, ప్రభు యొక్క బోధన కూడా విమర్శిస్తున్నాడు. ఎందుకు ఇది బీదలకు అమ్మి ఇయ్యకూడదు? 45,000 వృధాగా ఎవరి పాదముల మీద పోసింది? ప్రభు పాదముల మీద పోసింది. చేయలేని వాళ్ళు కామెంట్ చేస్తారు, అవునా కదా? చేయగలిగిన వాళ్ళు అయ్యో నిజమే, అయ్యో ఇది ప్రభు నాకు చేసింది, ప్రభు మీద ఆమెకున్న ప్రేమను బట్టి చేసింది. ప్రభు అమ్మా ఎంత డబ్బు వేస్ట్ చేయడం ఎందుకు, నా కోసం అని అన్నాడా? ఏమన్నాడు చూడండి, 7వ వచనము. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టే దినము నాకు ఆమె దీనిని నుంచుకొనిడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పాను. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఎందుకు పోసేయాలి? పారబోసేయాలి. ఆమె తనకున్న ప్రేమ వ్యక్తము చేయడంలోని 45,000 రూపాయలు, దాదాపుగా అంత 1,000 రూపాయలు ఆమె పోసేస్తే ఇస్కరియోతు యూదా హృదయం ఏమైపోతుంది? కొట్టుకుంటుంది. అయ్యో 45,000, నాకు ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది, నాకు గ్రైండర్ వచ్చేస్తుంది, పట్టు చీర వచ్చేస్తుంది, లేకపోతే ఇంటి దగ్గరికి ఏమైనా సామానం కొనుక్కోవచ్చు కదా, ఒక 1/2 తులము నెక్లెస్ వస్తుంది. ఏమేమి అనుకుంటున్నాడో తెలియదు, కానీ ఇది ఎందుకు అమ్మి బీదలకు ఇవ్వకూడదు? భక్తి చేయలేని వారు, ప్రార్థన చేయలేని వారు, దేవుని కోసం త్యాగము చేయలేని వారు, దేవుని సన్నిధిలో నిలబడలేని వారు ఏం చేస్తారంట? విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారు. ఏ బుద్ధి అంట? విపరీతమైన బుద్ధి. ఎందుకు భక్తి ఉందా అంటే భక్తి లేదు, భక్తి ఉందా అంటే భక్తి అసలు లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. భక్తి ఉందంటే ప్రార్థన ఉందంటే, ప్రార్థన ఉంది, భక్తి ఉంది, భయభక్తులు ఉన్నాయంటే ఏమీ లేదు. కిందనే అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు నిజముగా పేదల మీద శ్రద్ధ ఉండి కాదు కానీ వాడు దొంగ. ఏంటంట? దొంగ. అపోస్తలుడు, పేరుకి అపోస్తలుడు, పేరుకి నేను పాస్టర్, కానీ ప్రభు అంటాడు నాకు విపరీతమైన బుద్ధి ఉంటే నువ్వెవడవి? దొంగ అంటాడు. నీవు దొంగవి, ఇతరులు నువ్వు ఎలాగూ చేయలేవు,
చేసేవాడిని ప్రోత్సహించలేవు. చేసేవాడిని ప్రోత్సహించలేవు సరికదా, చేసేవాడిని ఏం చేస్తున్నావు? నిరుత్సాహపరుస్తున్నావు, వెనక్కి లాగి పెడుతున్నావు. అయ్యో, భక్తిలోని ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? పురికొల్పుకోవాలి. ఒకరికి ఒకరు ఆదరణకరమైన మాటల చేత ఆదరించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యో అమ్మా, నేనైతే ఇది చేయలేకపోయాను, నువ్వు చేసినది మంచిదే. కొంతమంది ఎవరైనా చేస్తే ఆమెకు ఉంది కాబట్టి చేసింది, అందరికీ ఎలా కుదురుతుంది? అయ్యో, ఉన్నా అందరూ చేయగలమా? ఆ మనసు రావాలి కదా, చేయాలని మనసు రావాలి కదా. అతనికి ఉంది కాబట్టి, అతనికి జీతం ఎక్కువ కాబట్టి, వ్యాపారంలో లాభం సంపాదిస్తున్నాడు కాబట్టి, వాళ్ళ తండ్రి గడించింది సంపాదించింది ఉంది కాబట్టి, అతనికి లేకపోతే ఉద్యోగము లేకపోతే వ్యాపారము వ్యవసాయంలో ఎక్కువ ఉంది కాబట్టి చేస్తున్నాడు అని అనుకుంటాము. ఉన్నవాడు చేయగలడని మనం చెప్పలేము. ఆ మనస్సు వారికి కలగాలి. మనస్సు లేనిదే అని మన పెద్దలు చెప్తారు కదా, గుర్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారంట? గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తారు, కానీ నీళ్లు తాగించగలమా? దానికి మనస్సు ఉంటే తాగుతుంది. భక్తి చేయాలని వాక్యం బోధించబడుతూ ఉన్నప్పుడు నీకు మనసుంటే చేస్తావు. నీ బోధకుడు ఎంత ప్రభావితుడని కాదు, నీ బోధకుడు ఎంత చేస్తున్నాడని కాదు, నీ కాపరి ఎంత చేస్తున్నాడని కాదు, నీ వింటున్నా నీ సంఘంలో నీ దైవజనుడు ఎంత చేస్తున్నాడని కాదు, నీ వింటున్న బోధ ప్రకారం ఎంతవరకు విని దాన్ని గ్రహించుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఇస్కరేత్ యోధా ఒక విపరీతమైన బుద్ధి గలవాడుగా ఉండి, విపరీతమైన స్వభావం గలవాడుగా ఉండి, విపరీతమైన నైసము కలిగిన వాడుగా ఉండి ఏం చేస్తూ ఉన్నాడంట? అక్కడ ఉన్న ఆమెతోటి, అక్కడున్న ఆమెతోటి, అమ్మా ఈ యొక్క అత్తరు ఎందుకు ఏంటంట? ఈ అత్తరు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదను. వాడు అలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచున్నందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చెను. కొంతమంది ఎవరికైనా దైవజనుడు ఎవరికైనా ఇంటికి వెళ్ళలేదు అనుకోండి, కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు, ఈయన వెళ్ళలేదండి, వెళ్తే మంచిది కదా, వెళితే పరామర్శించాలి కదా. కష్టం వచ్చినాడు పరామర్శించబోతే ఎలాగా, ఇబ్బంది వచ్చినాడు పరామర్శించబోతే ఎలాగా, ఎవరైనా చనిపోయినాడు పరామర్శించబోతే ఎలాగా. నిజమే, వెళ్ళకపోతే కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం అనుకోని సమయంలో వెళ్తాం, ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. సర్లే వెళ్ళలేదు, వెళ్ళకపోతే ఏం చేస్తారు? వెళ్ళాలి కదా, మంచిదే, వెళ్ళాలి, మంచిదే, బీదలకు పెట్టాలి, మంచిదే. కానీ ఇక్కడ ప్రభు ఏమన్నాడు? వెళ్ళాలి కదా, ఇక్కడ చేయాలి కదా అని అంటారు. నిజంగా ఏదైనా ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు సాయం కూడా వీళ్ళు చేయలేరు. ఎవరో చేయలేదు కనుక, ఎవరో పరామర్శించలేదు కనుక, దైవజనుడు కానివ్వండి, విశ్వాసి కానివ్వండి, సంఘబిడ్డలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పరామర్శించలేదు గనుక వాళ్ళు ఏం చేస్తాం? మనము తప్పు పడతాం. మరి వీళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, వీళ్ళు పరామర్శించవలసి వచ్చినప్పుడు, ఎవరైనా సంఘానికి ప్రార్థనకు రానప్పుడు, ఎవరైనా దేవుని సన్నిధికి రానప్పుడు, అయ్యో నాకు బాగాలేదండి, నాకు టైం లేదండి, నా వ్యాపారంలో నేను నిమగ్నమై ఉన్నానండి, నా వ్యవసాయంలో నేను బిజీ అండి, నా ఉద్యోగంలో నాకు పర్మిషన్ లేదండి, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారంటే కామెంట్ చేసే మాటలు విపరీతమైన బుద్ధి ఉన్నవాళ్ళు. విపరీతమైన బుద్ధి ఉన్నవాళ్ళు ఎదుటి వారి యొక్క తప్పులను పట్టి చూడడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ యేసు ప్రభునే తన శిష్యుడై ఉండి, అతనితో ఉన్నవాడై ఉండి, యేసు ప్రభు రొట్టెలో ద్రాక్షారసంలో పాలు పొందిన వాడై ఉండి, ఎంత దేవుడు యేసు ప్రభు వారు ఇస్కరేతు యూదాకి ఎంత విలువైన బాధ్యత అప్పగించాడంటే, ఆయనకు వచ్చే చందా కానివ్వండి, ఆయనకు వచ్చే కానుక కానివ్వండి, ఏ రోజు ప్రభువారు లెక్క పెట్టలేదు. ఆ డబ్బు ఏమైనా కానుక లేయండి,
ఆయన ప్రార్థన చేసి ప్రభు దగ్గరికి అనేకమైన కానుకలు అర్పణలు వచ్చి ప్రార్థన చేసి, ఇదిగో ఇస్కరేత అక్కడ సంచుంది కదా, తీసురా, వేస్తా ఉన్నాడు. దాని లెక్క ఎప్పుడు ప్రభు అడగలేదు గనుక, దాని విషయమే ప్రభు ఎప్పుడు చాణ చేయదు గనుక, ఇస్కరేత ఏదో ఏం చేశాడంట, అందులోనిది దొంగిలించాడు. అందులో దొంగిలించి ఇప్పుడు 45,000 రూపాయలు ఈమె వేసేసింది అనుకో, అందులోని ఏం చేస్తాడు ఇతను, దాంట్లో కూడా దొంగతనం చేస్తాడు. బేదల మీద శ్రద్ధ ఉందా? స్వల్పేక్ష గలవాడుగా ఉన్నాడు, విపరీతమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడు. విపరీతమైన బుద్ధి గలవాడుగా ఉండి బేదలకు చేయవలసింది దేవుని సొమ్ములోంచి బేదలకి ఇవ్వాల్సింది దేవుని సొమ్ములోంచా కాదు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. బేదలకు కటాక్షించేది వేరు, నీవు ఇతరులకు సహాయపడేది వేరు, నీ భోజనం కోసం ఏర్పాటు చేసుకుంది వేరు. దేనికి మనం కేటాయిస్తామా? ఈ దినం ఈ నెల వంట సరుకులు అన్నీ కొనుక్కోవాలి. ఇంట్లో కిరాణా సామాను, చిల్లర సామాన్లు కొనుక్కోవాలి. వచ్చినప్పుడు నెల ఈ డబ్బులన్నీ బట్టలు కొనుక్కుందామంటే అవుతుందా? అలా ఆ కిరాణా సామాన్లు కొనుక్కోవాల్సిన డబ్బులతో బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ నెలంతా మనం ఒక వారం రోజులకి చనిపోతాం. దేనికి కేటాయించవలసింది దానికి కేటాయించాలి. ప్రభు దగ్గరికి వచ్చారు ఆ ప్రాంతపు ప్రజలు, అయ్యా డబ్బు పన్ను చెల్లించాలా వద్దా అని అడిగితే ప్రభు అన్నాడు, నాణ్యం ఇవ్వండి, నాకు నాణ్యము ఇవ్వండి. నాణ్యం అంటే ఏంటి? కాసు ఇవ్వండి. రూపాయి కాసు ఇలా తీసుకురండి అన్నాడు. రూపాయి కాసు తీసిన తర్వాత దీని మీద ఎవరు బొమ్మ ఉందని అడిగాడు ప్రభువారు. దీని మీద చక్రవర్తి బొమ్మ ఉంది, గవర్నర్ బొమ్మ ఉంది, పరిపాలన యొక్క ముద్ర ఉంది. అయితే ప్రభు అన్నాడు, దేవునికి ఇవ్వండి, ప్రభుత్వానికి చెల్లించవలసింది ప్రభుత్వానికి చెల్లించండి. ఇక్కడ ప్రభుకి ఇవ్వాల్సింది, ప్రభు ప్రేమకు చూపించవలసింది ప్రభు ప్రేమకు మనం చూపిద్దాము. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇద్దాము. కానీ విపరీతమైన బుద్ధి ఉండకూడదని ప్రభు సెలవున్నాడు. విపరీతమైన బుద్ధి ఉంటే ఏమవుతుందంట? అబద్ధపు ఆత్మ. పాఠంలోకి వచ్చేద్దాము. 58:3 రెండో భాగము. పుట్టికి తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. కనుక ఇక్కడ మన వాక్యము చూసినట్లయితే, ఇతరులు మనము విమర్శించే ముందు, ఇతరులు మనము వేలెత్తి చూపించే ముందు, ఇతరులు ఫలానా పని చేయలేదని చూపించే ముందు ఈ హృదయము విపరీతమైన బుద్ధి ఉందేమో మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఇతరులను ఒట్టినే మాట్లాడకూడదు. ఏది విన్నదాన్ని బట్టి, ఏదో చేసిన దాన్ని బట్టి కాదు. కానీ మనం నిజంగా ఒక వ్యక్తిని ఆ విషయంలోని తప్పుగా, ముద్దాయిగా, లేకపోతే ఏదైనా చూసినప్పుడు ఆ విషయమై మాట్లాడాలి. దేవుని వాక్యం ఖండిత ఇక్కడ మాట్లాడుతూ ఉంది. భక్తిహీనులు వారు పుట్టినతోనే, వారి తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారు. కనుక ఇస్కరియోతు యోధా విపరీతమైన బుద్ధి గలవాడు. అయితే ఈ బుద్ధి గలవాడు ఏం చేశాడో చూద్దాం. మత్తయి రాసిన వార్త 26వ అధ్యాయం 49వ వచనం. 26:49. యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. వెంటనే ఎక్కడికి వచ్చాడంట? ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా నీకు శుభము. శుభం అంటే గుడ్ న్యూస్, నీకు మంచి శుభవర్తమానం శుభమని చెప్పి, గుడ్ మార్నింగ్ అని చెప్పి, లేకపోతే గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి, గుడ్ ఈవినింగ్ అని చెప్పి, వందనని చెప్పి, నమస్కారం అని చెప్పి ఏం చేశాడంట? ఆయనను ఏం చేశాడు? ముద్దు పెట్టుకొనెను. వెంటనే అతడు ఏం చేశాడంట? యేసు ప్రభుని ముద్దు పెట్టుకున్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడు? చదవండి. గట్టివాళ్ళమ్మా. అందుకు ప్రభువారు ఏమన్నాడు? చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనని. ఏది విపరీత బుద్ధి. ఇతడు ప్రభువా శుభము. పలకరింపులో తేడా ఉందా? లేదు. ముద్దు పెట్టుకున్నాడు. ఎవరిని? సాక్షాత్తు ప్రభుని ముద్దు పెట్టుకున్నాడు. ఎలాగ ముద్దు పెట్టుకుంటున్నాడు? ప్రేమతోట. ఎలాంటి ముద్దు అంట? ప్రభుని అమ్మడానికి ముద్దు పెట్టుకుంటున్నాడు. కొన్నిసార్లు మన యొక్క నోటి మాట వలన
మన యొక్క మూర్ఖమైన మాటల వలన నీ సేవకుడి గురించో నీ దైవజనుడి గురించో ఇతరుల దగ్గర నీ యొక్క విపరీతమైన వాగుడు ద్వారాగా, నీ విపరీతమైన మాటల ద్వారాగా నువ్వు ఎక్కడ మాట్లాడుకోవాలో, ఎక్కడ దేవుని సంఘం గురించి సహవాసం గురించి మాట్లాడుకోవాలో నీకు తెలియక మాట్లాడడం వల్ల నీవు ఇస్కరేతు యూదా వలె ఎలాగా కలిగి ఉంటామంట? విపరీతమైన బుద్ధి కలిగి ఉంటాము. ఎక్కడే మాట్లాడారో తెలియదు. సంఘముల విషయములు బయట మాట్లాడతా, అయ్యా ఈ దినం మా సంఘములు ఇలాగ అనుకున్నారు, ఈ దినము మా ప్రార్థనలో ఇలాగ అనుకున్నారు. బయట అవసరం ఉంటాయి ఆ విషయాలు. సంఘముల విషయం బయట చర్చించవలసినవి కాదు. ఇక్కడ ఇస్కరేతు యోధా ఏం చేస్తాడంటే, ప్రభువా నీకు శుభము, బోధకుడా నీకు శుభము. వందనములు చెప్పడంలో తేడా లేదు, నమస్కరించడంలో తేడా లేదు, ముద్దులో తేడా లేదు, పలకరింపులో తేడా లేదు. కానీ ప్రవక్తనంతా కూడా విపరీతమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడు. ఎవరు? ఇస్కరేతు యోధా. నువ్వు అనుకోవచ్చు నీ విపరీత బుద్ధి వలన సంఘానికి నష్టం కలుగుతుందని, నీ విపరీత బుద్ధి వలన దైవజనునికి నష్టం కలుగుతుందని, నీ విపరీత బుద్ధి వలన నీ తోటి విశ్వాసానికి నష్టం కలుగుతుందని. కానీ నష్టపోయిన వాడు ఎవరు? ఇస్కరియోతు యూదా. లోకములో అనుకోవచ్చు నేను లేకపోతే, నేను ఈ సంఘంలో లేకపోతే, నేను ఈ యొక్క సహవాసంలో లేకపోతే, నేను లేకపోతే జరగదు అనుకోవచ్చు. నేను ఎన్నడూ నేను లేకపోయినా దేవుని సేవ గనుక, ఇది దేవుని స్వార్థ గనుక, ఇది దేవుని పరిచర్య గనుక, ఇది దేవుని రాజ్యము గనుక ఆయన నడిపిస్తాడు. నేను కొంతకాలం బ్రతికినంత కాలం ఆయన సేవ చేసి ఆయన పిలవగానే వెళ్ళిపోవాలి. ఇది నా రాజ్యము కాదు, ఇది నా పరిచర్య కాదు, ఇది నేను చేస్తున్న పరిచర్య కానీ ఇది నా పరిచర్య కాదు, ఇది నా రాజ్యము కాదు, ఇది నా మాటలు కాదు, ఇది నా స్వార్థ కాదు. విపరీత బుద్ధి ఉంటే నేను సైతము ఏం చేయాలి? మార్చుకోవాలి నా యొక్క మనసాక్షిని. ఎక్కడేం మాట్లాడుతున్నాం మనకు అర్థమవుతుందా? కొన్నిసార్లు ఎక్కడేమి మనం సంభాషిస్తున్నాం అర్థమవుతుందా? అయ్యో నీకు ఆయాసం ఉంటే, నీకు విపరీతమైన బుద్ధి ఉంటే నువ్వు సరి చేసుకోవాలి. నీ విపరీతమైన బుద్ధిని బట్టి ఇతరులను నిందించకూడదు. బోధకుడా శుభమని చెప్పి ఏం చేశారంట? ముద్దు పెట్టుకున్నాను అంటే, చాలాసార్లు ఎవరైనా ముద్దు పెట్టుకున్నారు అనుకోండి, చాలాసార్లు ఎవరైనా ముద్దు పెట్టుకున్నారు అనుకోండి, అమ్మో ఇతనికి ఎంత ప్రేమరా, అమ్మో ఈమెకి ఎంత ప్రేమ. కొంతమంది చనిపోయినప్పుడు శవం దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటారు. ప్రేమ ఉందనా లేదనా అది వారంతరంగానికి వదిలేయాలి, అంతేనా? బాగా బ్రతికున్నప్పుడు చూడకుండా చనిపోయిన తర్వాత ముద్దు పెట్టుకుంటే ప్రయోజనం ఉంటుందా? వెళ్ళిపోతారు, బాగానే వెళ్ళిపోయేవానా? ఏమనుకోవాల్సింది? మనం ఎవరిని తీర్పు తీర్చడం లేదు. కానీ విపరీతమైన బుద్ధి ఉన్నవాళ్ళు బ్రతికినంత కాలము ఆ మనిషిని పరామర్శించరు. చనిపోయిన తర్వాత శోకం పెట్టి ఆడవచ్చు, చనిపోయిన తర్వాత ముద్దు పెట్టుకోవచ్చు, పూలదండలు వేయవచ్చు, లేకపోతే ఏమైనా చేయొచ్చు. అది కాదు. అతడు బ్రతికి ఉండగా అతనికి ఏమైనా ఉపయోగకరంగా ఉన్నావా? ప్రేమ. ఇతడు ఎవరు? ఇస్కరియోతు ప్రభుతో ఉండి ప్రభు డబ్బు సంచులు అంతా దోచుకుని ఇంకేం చేస్తా ఉన్నాడు? ఇంకా బంగారు గోడి పెట్ట, మనకి బంగారు గోడి పెట్ట బాతు కోసం కథ అందరికీ తెలుసు. రోజు ఏం చేస్తుందంటే అది ఒక బంగారు గుడ్డు పెడుతుంది, బాగానే ఉంది. రోజుగా గుడ్డు అమ్ముకున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు? ఇలాగ కాదు, గుడ్డులన్నీ ఏం చేయాలి? ఒక్కరోజు వచ్చేస్తే ఒక్కసారి కుబేరుని అయిపోతాను, పెద్దవాడిని అయిపోతాను, ధనికుడిని అయిపోతాను. బంగారు కోడిపేట కోసేసాడు. అందులో ఎన్ని గుడ్లు ఉంటాయి? ఒక గుడ్డే ఉంది, మిగతా అన్ని చిన్న గుడ్లు అయ్యి. బంగారం గుడ్లు ఇంకా పరిపక్వత కాలేదు. ఇక్కడ ఇస్కరియోతు కూడా అదే అనుకోడు. డబ్బు సంచి పెట్టుకుంటే ఏమి లాభము? ఎప్పుడో వారంకోసారి ఆదివారం చంద వేస్తారు, లేకపోతే ఏదైనా కూటమి ఏదైనా బాగోకపోతే కృతజ్ఞత కానుకేస్తారు, ఎప్పుడో నెలకోసారి దశంభాగాలు వేస్తారు. దానివల్ల ఏమీ లాభం లేదు. సాక్షాత్ దేవుడిని అమ్మేస్తే అంతా ఒకేసారి వస్తే నేను కుబేరుని అయిపోతాను అనుకున్నాడు. ఏ బుద్ధి అది? విపరీత బుద్ధి. విపరీత బుద్ధి కలిగి ఉంటున్నాడు. దేవునిచ్చిన ఆశీర్వాదంతో తృప్తి లేకుండా ప్రభుతో ఉన్నవాడు, ప్రభు యొక్క వాక్యము తెలిసినవాడు, పరిశుద్ధాత్మలో పాలువాడై ఉండి విపరీతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అతడు ప్రభు అతని విషయమై, చెలికాడా నీ వచ్చిన పని చేసి వెళ్ళు. కనుక మనం చాలాసార్లు ఏం భ్రమపడతా ఉంటామంటే ముద్దు పెట్టుకుంటే ప్రేమ అని. అందుకే పేతురు ఏమంటున్నాడు చూడండి,
మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. మొదటి పేతురు 5:14. క్రీస్తునందున మీ అందరికిని సమాధానము కలుగును గాక. చదవండి 5:14. నువ్వు సరిగా చూడ, మొదటి పేతురే, మిగతా వాళ్ళు తీశారు. చదవండి, కింద చదవండి, ఇంకా కింద ఉంటుంది, చదవండి, పర్లేదు. ఒక్క నిమిషం, నేను తప్పు చూశాను, ఒక్క నిమిషం ఆగండి. అది కాదు. 1 పేతురు 5:14. ప్రేమ గల ముద్దుతోటి ఒకనొకడు వందనములు చేయుడి, క్రీస్తు యేసున మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. సమాధానము బైబిల్లో లేదా? చూద్దాము. 13వ వచనం చదవండి. మీ వలె నేర్పరచబడిన ఆమెను, నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దు ఎన్నో వచనంలో ఉంది? అది 13లో ఉందా? చదవండి. ప్రేమగల ముద్దుతో ఒకరికి ఒకడు వందనములు చేయుడి, క్రీస్తునందున మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ముద్దులో ఏముండాలంట? ప్రేమ ఉండాలి. ప్రేమ గలతోటి ఒకరినొకడు వందనములు. ఇక్కడ ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టాడు. ఎలాంటి ముద్దు? ప్రేమ ఉందా? ప్రేమ లేని ముద్దు కదా. ముద్దే అనుకున్నప్పుడు మనం అనుకోవచ్చు ముద్దులోని ఏముంది? ప్రేమ ఉందని. అందుకే పేతురు దాన్ని గ్రహించాడు. ఎందుకంటే పేతురు ఎవరో ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టినప్పుడు ఎక్కడున్నాడు? ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టినప్పుడు పేతురు ఎక్కడున్నాడు? చెప్పండి అమ్మా, పేతురు ఎక్కడున్నాడు? ప్రక్కనే ఉన్నాడు. బైబిల్ చదవట్లేదు, మీరు సీరియల్ సినిమాలు చూస్తున్నారేమో. కాదు కదా, దేవుడు మిమ్మల్ని దీవించుగా. ఇక్కడ పేతురు ఎక్కడున్నాడు? ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టినప్పుడు ప్రభు ప్రక్కనే ఉన్నాడు. ముద్దు బాగా గమనించాడు. వీడు ముద్దు పెడుతున్నాడు రా. ఎందుకు ముద్దు పెడతాడు? అమ్మడానికి ముద్దు పెడుతున్నాడు. ఎందుకు శుభమని చెప్తున్నాడు? ఎందుకు వందనములు చెప్తున్నాడు? అమ్మడానికి వందనాలు చెప్తున్నాడు. కనుక పేతురు దాన్ని గమనించి లోతుగా రాస్తాడు. ముద్దులు అనేక రకంలో ఉన్నాయి. ప్రేమగల ముద్దులతో ఒకరినొకడు వందనములు చేయండి. కపటపు ముద్దు పెట్టద్దు. కపటపు ముద్దులు మీరు కలిగి ఉండకూడదు. కపట ప్రేమ చూపించకూడదు. లేని ప్రేమ ఉన్నట్లుగా వలకపోయకూడదు. ఇక్కడ వేషధారణ చూపిస్తున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. వేశ్యులకైనను మరొకసారి చెప్తా ఉన్నాను, వేశ్యులు మీకంటే ముందుగా ఎక్కడికి వస్తారంట? పరలోక రాజ్యం అందు ప్రవేశిస్తారు. కానీ వేషధారులకు నయద చోటు లేదు. ఇస్కరియోతు యూదా వేషధారణ. 12 మంది శిష్యుల్లో ఒకడు, పరిచర్లో ఉన్నవాడు, కానుక సంచి తీసుకున్నవాడు, విపరీతమైన బుద్ధి కలిగి ఉండి వేషధారణ వలకబోస్తాడు. ఏంటంటే ఇది బీదలకి వచ్చు కదా, భక్తి ఉన్నట్లు నటన చేశాడు. బీదల మీద ప్రేముండా కాదు. ప్రభును తప్పు పట్టడానికి, ప్రభును తప్పుపట్టి ప్రభుకే వాక్యం తెలియదు అన్నట్లు, కొంతమంది దేవుని సేవకుడికే వాక్యం తెలియదు అన్నట్లు దేవుని సేవకుడి యొక్క వాక్యమును వక్రీకరించే వాళ్ళు ఉంటారు. నీకోసం ఈ లోకములోని నీ తల్లిదండ్రులైన ప్రయాస పడకపోవచ్చు, ప్రేమ చూపించకపోవచ్చు, కానీ దేవుని తర్వాత ఈ లోకములో నీకోసం ప్రయాసపడేది నీ సంఘ కాపరే. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇస్కరియోతు యూదా సంఘ కాపురులు ఉండొచ్చు. వాళ్ళ గురించి నేనేమి పొగట్టం లేదు, వారి గురించి నేనేమి సర్టిఫికేట్ చేయట్లేదు. కానీ నిజమైన కాపరి, నిజమైన గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. తండ్రి పెట్టగలడా? పెట్టలేడు. ప్రాణం రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఒక తల్లి పెట్టగలదా? ప్రాణం కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నిజమైన గొర్రెల కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడతాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభుకు వాక్యం తెలీదా? ప్రభు కన్నా ఇస్కరియోతు యూదాకి పేదల మీద ప్రేమ ఎక్కువ? చెప్పండి.
గుడ్డివాడు కేకలేస్తా ఉన్నాడు. ఏమని? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేస్తే శిష్యులు అన్నారు, రేయ్ నోరు మీరా, ఎందుకురా గొడవ చేస్తున్నావు? ఊరకుండమని అనేకులు వారు గర్దిస్తే వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాడు. ప్రభు అన్నాడు, వాడిని తీసుకురండి, వాని దగ్గర రానివ్వండి, వాడిని అభ్యంతరపరచవద్దు, వాని దగ్గర తీసుకురండి. వాడిని స్వస్థపరిచాడు దేవుడు. ఎవరికి ప్రేమ ఉంది? ప్రభుకు ప్రేమ ఉంది కనుక అతను కేకలు వేసినప్పుడు నిలబడిపోయాడు. కానీ శిష్యులు, ఏయ్ నోరు మీరా, నీకేంటి, అడుక్కొని వాడు అడుక్కో, నీకు ప్రభుతో ఏం పని, ఆయన పరిచయలో పోతా ఉంటే నువ్వెందుకు డిస్టర్బ్ చేస్తావు? లేనిపోయిన పెత్తనమంతా చేయాలని చూశారు. ప్రభు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేక వేసినప్పుడు ప్రభు నిలబడ్డాడు. ప్రభుకి ఎక్కువ ప్రేమ ఉంటుందా? సంఘం మీద సంఘ కాపరికి ఎక్కువ ప్రేమ ఉంటుందా? విశ్వాసకి ఎక్కువ ప్రేమ ఉంటుందా? సంఘ కాపరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఒక విశ్వాసి లేటుగా వస్తే ఆయన కలవరపడతాడో, లేకపోతే స్త్రీలైన సంఘ కాపులు అనేక ప్రాంతాల్లో ఉన్నారు, వారు కలవరపడతారు. ఏదైనా ఒక విశ్వాసి రాకపోతే కలవరపడతారు, ఏదైనా విశ్వాసి లోకములో తొట్టిల్లిపోతే కంగారు పడతారు. ఎందుకంటే ఏ విధము చేతనైనా కొందరినైనా ఆయన సముఖంలో నిలబెట్టాలని. కానీ వక్ర బుద్ధి గలవారు, విపరీత బుద్ధి గలవారు వాక్యమును వక్రీకరిస్తారు, దేవుని సేవకుని యొక్క బోధన వక్రీకరిస్తారు. ఎందుకంటే అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ ఏమైపోయిందంట? చల్లారిపోయింది. అక్రమం విస్తరించిపోయింది. అయ్యో, నువ్వు ప్రయాసపడలేవు, నువ్వు చేయలేవు, చేస్తున్న వారిని ప్రోత్సహించలేవు, సరికదా, చేస్తున్న వారిని నిరుత్సాహపరచాలి. అందరిలోని అంతమందిలోని ఇస్కరేతు యోధా అన్న మాట ఏంటంటే, ఎందుకమ్మా వేస్ట్ చేసావు, దేవునికి ఇచ్చింది వేస్ట్ అన్నాడు. ఎవరు? ఇస్కరేతు యోధా. విపరీత బుద్ధి. దేవుని పాదముల మీద అత్తరు పోస్తే వేస్ట్ చేస్తున్నావు ఎందుకు? దేవునికి చేసే పరిచర్య, దేవుని బిడ్డలకి ఇచ్చేది, దేవుని సేవకులకి ఇచ్చేది, దైవజనులకి ఇచ్చేది వ్యర్థము కాదు. ఇక్కడ ఇతను విపరీతమైన బుద్ధి కలిగి ఉన్నప్పుడు ఆ విపరీత బుద్ధితోటి వచ్చి వందనములు చెప్పాడు, నమస్కారం చెప్పాడు, శుమ్మని చెప్పాడు. ముద్దు పెట్టుకుంటే ప్రభు అన్నాడు, చెలికాడా, నువ్వు చేయవలసింది చెయ్యి. చేసిన తర్వాత ఏం జరిగిందంట? అతడు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాను. ఉన్నాడా? కబూర్లు చెప్పినాడు నిలబడ్డా? కబూర్లు చెప్పినాడు అపోస్తులతో పాటు నిలబడ్డా? ఆఖరి వరకు ప్రభుతో ఉన్నాడా? ప్రభు రాత్రి బలలోని ఆరాధనలో పాలు పొందిన ఇస్కరేతు యోధా ఏం చేశాడంటే దేవుని సముఖములో నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చీకటిలోనికి వెళ్ళిపోయాడు. యోహాను రాసిన సువార్త యోహాను రాసిన సువార్త దేవుని వాక్యంలో చూద్దాము. 13:30 యోహాను 13:30 యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 30వ వచనము. వాడు అంటే ఎవరు? ఇస్కరేతు యోధా ఆ ముక్క పుచ్చుకొని ప్రభు బలలోని రొట్టెలోని ఒక ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ ఎప్పుడు వెళ్ళాడంట బయటికి? రాత్రి టైంలో బయట ఏమైనా పని ఉంటుందా? విపరీత బుద్ధోళ్ళకి ఉంటుంది బయట పని. విపరీత బుద్ధోళ్ళు నైట్ డ్యూటీలో వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నైట్ డ్యూటీ వేరు. రాత్రిలోనే ఒక ఎవరు దేవునితో తిరిగేవాడికి నైట్లో ఏం పని ఉంటుంది? ఎవరైనా నైట్ డ్యూటీకి వెళ్తున్నారంటే డ్యూటీకి వెళ్ళిన వాళ్ళకి నైట్ షిఫ్ట్ ఉంటుంది. దాని గురించి మనం విమర్శించటం లేదు. ఇక్కడ
పోనీ ఇతను ఎక్కడున్నాడు? ప్రభురాత్రి బలలో ఉన్నాడు. రాత్రి ఆరాధన జరిగింది, అందరూ రొట్టె ద్రాక్షరసం పుచ్చుకున్నారు. ఈ ఇస్కరేతు ఏం చేశారంట? మొక్క పుచ్చుకొని వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. ఏ బుద్ధి అది? విపరీత బుద్ధి. రాత్రి వేళలోని అయితే వెళ్ళి పడుకోవాలి, లేకపోతే ఏదైనా మనుషుల అవసరతలో ఉంటే, అయ్యో ప్రార్థన అవసరతలో ఉంటే, కుటుంబ అవసరతలు ఉంటే, ఆత్మీయ అవసరతలు ఉంటే వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఇతను ఒక్కడే వెళ్తే సరిపోతుందా? ఎవరిని తీసుకుని వెళ్ళాలి? ఇతను నిజంగా ఎవరికైనా ఆత్మీయ అవసరం ఉంటే ప్రభు ఉన్నాడు, మిగతా 11 మంది శిష్యులు ఉన్నారు, ఈ 12 మందిని తీసుకుని అయ్యా పలానా అక్కడ అవసరం ఉందని తీసుకెళ్ళాలి. కానీ బలలో పాలు పొందినట్లుగా పొందాడు, కానీ వాక్యంతో ఉన్నట్లుగా ఉన్నాడు. కానీ రాత్రి వేళలోని అతనికి ఉన్నాయని విపరీత బుద్ధి కనుక చీకటి కార్యముల్లో పాలు పొందుతున్నాడు. కనుక నైట్లో ఎక్కడికి వెళ్ళాడు? చీకటి కార్యకలాపాలు చేయడానికి వెళ్ళాడు. ఏంటి చీకటి కార్యకలాపాలంటే? ప్రభు ఉన్నాడా? ఉన్నాడు. మేడగదిలో ఉన్నాడా? ఉన్నాడు. అక్కడే ఉన్నాడా? ఉన్నాడు. బల్ల అయింది కనుక వచ్చి చెకప్ చేయడానికి వచ్చాడు. ఎందుకు? ప్రభు ఉన్నాడా లేదా, ప్రభు అక్కడ వెళ్ళిపోతాడా, ఉంటాడా, కొంతసేపే ఉంటాడా, అన్నీ తెలుసుకొని ఏ విధంగా తెలుసుకున్నాడో వేషధారణగా ప్రభు బలలో ఆరాధిస్తున్నవాడుగా వచ్చి గూఢాచారి వలె వచ్చి దేవుని సంఘంలో దుర్నీతిగా ప్రవేశించి బయటికి వెళ్ళి అల్లర చేసి, ఇదిగో ప్రభు అక్కడే ఉన్నాడు, రండి అప్పగిస్తాను, నా 30 వెండి నాణాలు నాకు ఇవ్వండి. ఏ బుద్ధి అది? విపరీత బుద్ధి. రాత్రి వేళలో బయట ఏం పని నీకు? చీకటి కార్యకలాపాలు చేయడానికి రాత్రి వేళలోనే నువ్వు చేస్తున్న కార్యం ఏంటని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది. భక్తిహీనులు వారి గర్భమున తల్లి గడుపులో పుట్టినది మొదలుకొని భక్తిహీనుల విపరీత బుద్ధి కలిగిందరు, పుట్టికతోనే అబద్ధములాడుచు తప్పిపోతారు. ఇస్కరియోతు ఉన్నాడా? లేడు. ఏమైపోయాడు? తప్పిపోయాడు. ఇస్కరియోతు అని ప్రభు చావాలరా నువ్వు శపించాడా? చెలికాడా అంటే నా ఫ్రెండ్, నా స్నేహితుడా, నా మిత్రుడా, నా ప్రాణప్రియుడా, నువ్వు వచ్చిన పని చేయరా. ఏంటి అతను వచ్చిన పని? అమ్మివేయడం. అమ్మేసుకో, నీకు నచ్చినట్టు అమ్మేసుకో, ముద్దు పెట్టుకుంటావు, ముద్దు పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు, అమ్మివేశాడు. ప్రభు అతని విషయమై ఏమీ మాట్లాడలేదు, కానీ ఒకే ఒక మాట అన్నాడు, అభ్యంతరములు కలగక మానవు. అభ్యంతర కలగక మానవు. కానీ ఎవరి వలన, ఏ మనుష్యుని వల్ల అభ్యంతరమో ఆ మనుష్యునికి ఏంటంట? శ్రమ. నేను శ్రమ పడుతున్నామంటే, నేను మొదలు చెప్తున్నాను, నేను ఈ శ్రమలో ఉన్నానంటే అనేక సార్లు మీకు చెప్తా ఉన్నాను, లైవ్లో ఇంటర్నేషనల్గా అనేక మంది వాక్యం వీక్షిస్తున్న వారికి నేను ఏమి నిర్మోహమాటంగా, నేను ఏమీ దాచుకోకుండా చెప్పేది ఏంటంటే, ప్రభు పరిచర్య కోసం నేను ఒడంబడిక చేసుకుని కొన్ని సంవత్సరములు నా వ్యక్తిగత జీవనోపాధి కోసం దేవుని సేవలో నుంచి ఉపక్రమించాను కనుక ఈ శ్రమ పడుతున్నాను. ఇది లైవ్లోని అనేక ప్రాంతాల వారు, దేశంలోనే కాదు ఇతర దేశంలో కూడా వీక్షిస్తున్న వారికి నేను అందరికీ ప్రేమపూర్వకంగాను నా హృదయంలో ఉన్న వేదన, నా హృదయంలో నేను చేసిన దోషము, పాపము, మాలిన్యం ఒప్పుకుంటా ఉన్నాను. నేను చేసిన దానికి నేను శిక్ష అనుభవించాలి, ఎవరు దాన్ని తప్పించలేరు. నేను నేటికి పశ్చాత్తాపడుతూ ఉన్నాను. ప్రభా, నేను విపరీత బుద్ధి గలవాడుగా ఉన్నాను కనుక 8 సంవత్సరం రక్షించబడిన తర్వాత బలమైన పరీక్షలు ఉపయోగించబడి నాకు లోకంలో కొన్ని కష్టాలు వచ్చాయని, కొన్ని ఇబ్బందులు వచ్చాయని, కొన్ని లేకపోతే కుటుంబ సమస్యలు ఉన్నాయని నీ సేవలో నుంచి నేను ఉపక్రమించి నేను నా సొంత ఉద్యోగానికి పోయాను కనుక ఆ నష్టం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఇస్కరేతు యూద విషయమే ప్రభు అన్నాడు, అదే మాట చెప్పాడు, అభ్యంతరములు కలగక తప్పవు మానవు. కానీ ఏ మనుష్యుని వల్ల అభ్యంతరమో, ఏ మనిషి వల్ల సేవ పాడవుతుందో, ఏ మనుషుని మాటల వల్ల సేవ పాడవుతుందో, ఏ మనుషుని ప్రవక్త వల్ల సేవ పాడవుతుందో, ఏ మనుషుని యొక్క విపరీత బుద్ధి వల్ల సేవ పాడవుతుందో, ఎక్కడ మాట్లాడుకొని అక్కడెక్కడ మాట్లాడి కుటుంబంలోని, సంఘంలోని ఇతరమైన విషయంలో కలహం రేపే వాడిగా, కలహం రేపే దానిగా నువ్వు ఉంటే, నీ మాటల వల్ల ఎవరన్నా అభ్యంతరం పడితే ప్రభు అంటున్నాడు, ఆ మనుషునికి శ్రమ.
శ్రమ పడుతున్నామంటే అభ్యంతరం వచ్చిందని అర్థం. శ్రమ పడుతున్నామంటే నా వల్ల అభ్యంతరం వచ్చిందని అర్థము. శ్రమ పడుతున్నామంటే సంఘములో నా వల్ల అభ్యంతరం వచ్చిందని అర్థము. నేను శ్రమ పడుతున్నానంటే నా వల్ల అనేకమైన అభ్యంతరములు వచ్చాయని నేను తేటగా లైవ్లోని అందరికీ పూర్వకంగా మనస్పూర్వకంగా ఒప్పుకుంటా ఉన్నాను. ఇస్కరేతు ఏదో ఒప్పుకోలేకపోయాడు, ఇస్కరేతు ఏదో పశ్చాత్తాపడలేకపోయాడు, ఇస్కరేతు ఏదో దిద్దుకోలేకపోయాడు, ఇస్కరేతు ఏదో సరి చేసుకోలేకపోయాడు. చావడానికని ఇష్టపడ్డాడు కానీ విపరీత బుద్ధి నుంచి ఇస్కరేతు ఏదో మళ్ళుకోలేదు. ఎవడు కరెక్ట్గా ఉన్నాడు అనుకున్నాడు, ఎవడికి జబ్బు రావట్లేదు అనుకున్నాడు, ఎవడు అబద్ధం ఆడకుండా అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకున్నాడు. అబద్ధములు ఆడతాము మనుషులం కనుక, లేకపోతే పొరపాట్లు చేస్తాం మనుషులం కనుక, అయ్యో ఏదో చిన్న చిన్న తప్పిదమ్ములో ఒక్కొక్కసారి పడిపోతాము. కానీ అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఇస్కరేతు ఏదో అనొచ్చు, ఇస్కరేతు ఏదో అనుకొని ఉండవచ్చు. ఏమని? అయ్యో నా 11 మంది శిష్యులు అంత పర్ఫెక్టా? అయ్యో ఒకడు సొనుక్కుంటాడు, ఒకడు గొనుక్కుంటాడు. పేతురైతే నీళ్ళ మీద నడుస్తానన్నాడు. ఆ అలలు చూసి, ఆ వెగసపడుతున్న కెరటాలు చూసి ఏం చేశాడు? భయపడిపోయి మునిగిపోయాడు. ప్రభువా నన్ను కరుణించమని కేక వేశాడు కదా. అబ్బో పేతురికి అన్ని ప్రభు పేతురికే బాధ్యతలు అప్పగిస్తాడు. అలాంటోడే మునిగిపోతున్నాడు. ఎవడో పర్ఫెక్ట్ కాదు కనుక అనుకున్నాడు. కొన్నిసార్లు మనకి ఏదైనా నష్టం కలిగినప్పుడు ఎవరు పర్ఫెక్టు? నష్టము కలిగినప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. మన నష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు నేను పరిశీలన చేసుకుంటాను. నేను పశ్చాత్తాపడతాను, ప్రభా ఏ విషయంలో నాకు ఎందుకు ఈ బలహీనత వచ్చింది. కొన్నిసార్లు చీకటి ప్రభావం బలహీనత వస్తుంది. కొన్నిసార్లు నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు ఎలాగున్నాయంట? దుర్వాసన గలవై స్రవిస్తున్నాయని దావీదన్నాడు. నా మూర్ఖతే నాకు ఈ బలహీనత రావడానికి, నాకు ఈ గుండె వ్యాధి రావడానికి, నాకు ఈ నీరసం రావడానికి నా మూర్ఖతే. ఎవరి యొక్క పాపము నేను అనుభవించడం లేదు. కొన్నిసార్లు అనేక మంది కోసము, అనేకమైన బలహీనతల కోసం, రోగుల కోసం ప్రార్థన చేసినప్పుడు సైతాను దాడి ఉంటుంది. కొన్నిసార్లు నిద్రపడనివ్వదు సైతాను, కొన్నిసార్లు నువ్వు చనిపోతున్నావు అని చెప్తుంది, కొన్నిసార్లు ఆత్మను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటుంది. ప్రభు అంతటి వాడిని ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? కొండ శిఖరం నిలబెట్టింది సైతాను. నేనే పాటు వాడిని, నేను ఆఫ్టర్ ఆల్ కౌన్ కిస్కా అంటే కోనకిస్కాయ్ మన భాషలో చెప్పాలంటే. నేను ఏమాత్రము దేవుని దృష్టిలో ఎన్నికైన వాడు కాదు. కానీ మన విపరీత బుద్ధి ఉంటే ప్రభు అంటున్నాడు, నువ్వు మార్చుకోపోతే నీకు శ్రమ అంటున్నాడు ప్రభు. నాతో మాట్లాడుతున్నాడు మొదటగా. నీ విపరీత బుద్ధి ఉంటే నువ్వు మార్చుకో, నీవు సరి చేసుకో, నీ ప్రవర్తన సరి చేసుకో. అయ్యో నన్ను వక్రీకరించారు, నన్ను ఇలాగన్నారు, నన్ను ఈ రీతిగా మాట్లాడారు కనుక నాకెందుకులే, నువ్వు చలి వదిలేస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు, భక్తిహీనులు వారు పుట్టుక తోడని ఎలాగుంటారంట? విపరీత బుద్ధి కలిగి ఉంటారు. కనుక అబద్ధము నుంచి ఏమన్నాడు? అబద్ధము నుంచి దూరంగా ఉందా పారిపోమని 23:7 ఆఖరిగా వాక్యం చూసి ముగించేద్దాం. నిర్గమ 23:7 చదవండి. నిర్గమ 23:7 చదవాలి. అబద్ధమునకు దూరముగా ఉండము. సరిపోతుంది. అబద్ధమునకు దూరంగా ఉండండి. అబద్ధానికి ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. అబద్ధం ఆడుతున్నాడు కనుక మనం కూడా అక్కడ నిలబడ్డాం అనుకో, అబద్ధంలో మనం కూడా ఏకీభవించినట్లు. కీర్తనకారుడు అంటాడు 101:7 కీర్తనకారుడు ఒక మంచి మాట సెలవిస్తున్నాడు. చదవండి అది కూడా. కీర్తన 101:7 వచనం చదవండి గట్టిగా. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కనులెదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారు అందరిని నిర్మూలము చేయటకే దేశమందని భక్తిహీనులందరినీ ప్రతి ఉదయము నేను సంహరించేస్తున్నాను. ఉదయమునే దేవుడు ఏం చేస్తాడంట? ఇంతకుముందు చెప్పాను, ఉదయమే దేవుడు ఆ పట్టణమును
దర్శిస్తాడు, ఆ పట్టణమును దీవిస్తాడు, ఆ పట్టణమును ఆశీర్వదిస్తాడు. కీర్తనకారుడు అంటున్నాడు, ఆశీర్వాదమే కాదంట, ప్రతిదినము దేవుడు ఏం చేస్తాడంట, మోసము చేయవాడిన ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడిన కన్ను ఎదుట నిలబడు, యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారు అందరినీ నిర్మూలము చేయటకే దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను ఏం చేస్తాను, సంహరిస్తాడు. మరణము కూడా ప్రతి ఉదయము వస్తుంది. అబద్ధం ఆడితే, మోసము చేస్తే మనుషుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, సంఘ కాపురం తప్పించుకోవచ్చు, నీ విరోధం దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, నీ స్నేహితుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారిని తప్పించుకోవచ్చు. కానీ ప్రభు ప్రతి ఉదయము సంహరించడానికి బయలుదేరతాడంట. కనుక అబద్ధమునకు దూరంగా నిలబడండి, ఉండండి అని చెప్తా ఉంది వాక్యము. నిలబడుతున్నామా? అబద్ధమునకు దూరంగా పారిపోతున్నా ఉన్నామా? కనుక ఎలాంటి ముద్దు కలిగి ఉండంట? ప్రేమ. ఎలాంటి ముద్దు? ప్రేమతో ఒకరినొకరు ముద్దు పెట్టుకొనండి. పవిత్రమైన ముద్దుతోటి, ప్రేమ గల ముద్దుతో ఒకరినొకరు వందనములు చేయడి. ప్రేమ ఉందా? ప్రేమ డంబముగా మాట్లాడదు, ప్రేమ అమర్యాదగా మాట్లాడదు, ప్రేమ స్వప్రయోజనమును కోరుకోదు. కనుక ప్రేమ గురించి మీరు ఇంటికి వెళ్ళక చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొత్తం మీరు చదివితే ఎన్నో వచనము లేదు, 13 వచనాలు ఉన్నాయి. 1 కొరింథీ 13వ అధ్యాయం 13 వచనాలు ఉన్నాయి. ప్రేమ ఎలాగుందో అక్కడ రాయబడింది. అట్టి ప్రేమ దేవుడు మనకు అనుగ్రహించి విపరీత బుద్ధి నుంచి మనకు విడుదల ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు అందరూ నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేయండి. ప్రభా, నేను విపరీత బుద్ధి కలిగి ఉన్నానేమో, నా మీద అబద్ధపు ఆత్మ ఉందేమో, ప్రభా నన్ను దర్శించండి. ప్రభా అందరూ ప్రార్థన చేయండి. ఎవరు నోర్లు మూసుకొని ఉండవద్దు. దేవుని యొక్క సంహారకుడు మనం దాటిపోవాలంటే విపరీత బుద్ధి నుంచి మళ్ళుకుందాము. నేనేమి గొప్పని నేను చెప్పటం లేదు. అందరూ ప్రార్థన చేద్దాం. మన సహోదరులు రేచల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మరి ఇదిగా ప్రభా ఎంతగానో తండ్రి ఈ దినమందు ప్రభా ఇస్కరియోతతో మాట్లాడవున్నట్టుగా తండ్రి మాకు హెచ్చరిక ఇచ్చావు ప్రభా. నిజంగా ఈరోజు ఈ దినము ఇక్కడ కూర్చున్న బిడ్డల్లో ఎంతమంది నాతో సమస్తము నాయన, ఎంతమంది అయితే ప్రభా నీతో అబద్ధమాడుతూ నాయన లోకానికి నీతిమంతులుగాను నీతో అబద్ధకులుగా మేము ఉంటున్నాము తండ్రి. మా హృదయాలను మార్చండి, మా స్థితులు మార్చండి, మా జీవితాలను మార్చండి తండ్రి. నీ రాకడికి ఎంతో సమయం లేదు ప్రభా. అయినా ఇంకా మేము దిద్దుబాటు లేకుండా ఉంటే మమ్మల్ని మార్చమని ప్రభా నాయన దినదినము నీ వాక్యంతో నాయన మా హృదయం అనే జీవితాన్ని శుద్ధి చేసుకునే భాగ్యం మాకు దయచే ప్రభా. హృదయం ఎలా చెప్తే అలా నడిచే శరీరం ప్రభా నాయన. మా కన్ను చెడిపోతే మా హృదయం చెడిపోతుందని నువ్వు తేటగా మాట్లాడుతున్నావయ్యా. మరి మా మనస్సు కపట మాటలతో కాక తండ్రి, కపట హృదయంతో కాక ప్రభా, ఒకవేళ నేనే మాట్లాడానేమో తండ్రి, దైవజనుల పట్ల దైవజనులు విపరీతమైన బుద్ధితో నేను ఉన్నానేమో తండ్రి. మొదట నన్ను క్షమించి నా పట్ల నా సంఘం పట్ల నీ కంచి నీ కాపుదల ఉంచమని, మరి దైవజనుడు చేసిన ప్రార్థన ఫలితమును మేము నాయన స్వీకరించి మేము నేర్చుకునేలా సహాయం చేయమని, ఈ కొద్ది మాటలు మీ రాజ్యం చేర్చుకొనమని, తప్పులు ఉంటే క్షమించమని యేసయ్య బలమైన నామని అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు దినం గనుక మన లేచి నిలబడి మీ బైబిల్ మీ చేత్తో పట్టుకోండి. మన సహోదరు హానక్ గారు, సహోదరి హెప్సిమమ్మ కానుకలు తీస్తారు. ఆచారపాలెం సంఘంలోని మన ప్రియబిడ్డలు ఇసాకు అలాగే సహోదరి రెబికా అక్కడ కానుకలు స్వీకరిస్తారు. ఆండ్రూ పాట పాడతారు. కానుకలు తీసేటప్పుడు మీ బైబిల్ మీ చేత్తో పట్టుకోండి. చేతి మీరు కాళ్ళ దగ్గర పెట్టొద్దు దయచేసి. ప్రభు మాటను గౌరవిస్తూ మనం పని చేస్తూ మన గుప్పట్లిపి దేవునికి సమర్పిద్దాం. ముప్పై 6వ పాట.
దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రేమతో యేసుని తడిదం, ప్రభుని చూపిందం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. ప్రేమతో యేసుని తడిదం, ప్రభుని చూపిందం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రయాసపడి భారము మోయువారి అతి ప్రేమతో ఆహ్వానింతుము. పాప భారమెల్ల ప్రభువు మనోదుఃఖంలా సర్వాధికారంతో మోసించును. పాప భారమెల్ల ప్రభువు మనోదుఃఖంలా సర్వాధికారంతో మోసించును. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ఆకలి వ్యాధులు గలవారికి ప్రేమతో సాయము చేసేదం. ఉచితముగా మేలుతో నిండి తనను తానే మరచి యేసు తోడ్పుతో తిరిగే. ఉచితముగా మేలుతో నిండి తనను తానే మరచి యేసు తోడ్పుతో తిరిగే. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ఆఖరు వచ్చిన మార్గము త్రప్పి నడచు వారిని సత్య మార్గములో చేసేదం. పాటుతో దయచేసి కూర్చోండి, ప్రార్థన కూర్చోండి. చేతుము, ఆరాధిస్తుము, సేవను చేతుము, జయమందేన. పాటుతో ప్రార్థన చేతుము, ఆరాధిస్తుము, సేవను చేతుము, జయమందేన. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రేమతో యేసుని తడిదం, ప్రభుని చూపించు. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. ప్రేమతో యేసుని తడిదం, ప్రభుని చూపించు. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. దాసులారధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రార్థన చేద్దాము. కానుకల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఈ వారంలో రక్షించబడిన వారు రక్షణ దినముల గురించి ఎవరైనా ఉంటే, అలాగే పుట్టిన దినములు మనలో సబ్స్క్రైబర్స్ అనేక మంది ఉన్నారు. దాదాపుగా 6,000 చిల్లరు మనకు యూట్యూబ్కి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ చందాదారులు కానివ్వండి. అలాగే పుట్టి దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న వారు ఎవరైనా ఉంటే, మీరు ఎక్కడున్నప్పటికీ సంఘాల్లో ఉన్నా లేకపోతే మీ లైవ్ ద్వారా వింటున్నా మీ కుడి హస్తం పైకి అయితే ప్రార్థన చేస్తాను.
జయముగల దేవా తండ్రి, దేవా ఈ వారంలో పుట్టిక దినములు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునము దేవా. అలాగే దేవా తండ్రి పెండ్ల దినములు చేసుకుంటున్న వారికి జ్ఞాపకం చేసుకునము. రక్షించమని రక్షణ దినములు జరుపుకుంటున్న వారు మీరు జ్ఞాపకం చేసుకునము. ఈ వారంలో టీవీ చేసుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించండి. వారి కుటుంబంలో నూతన సంవత్సరం ఇస్తున్నందుకు అనేక వందనములు, నూతన కృప వారు మాకు దయచేయండి. ఈ వారము దేవా తండ్రి ఇంకా కొంతమంది నూతనమైన వారు దేవా తండ్రి మా లైవ్లోని దేవా తండ్రి సమకూడి ఆరాధనలో పాలు పొంది ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించు. తీబడిన కానుకలు నీ సేవ మహిమార్థమే ఉపయోగపడే కృప దయచేసి బలపరచుము. నీ ఆత్మీయ కార్యం నా పట్ల మా పట్ల మీరు జరిగించండి. నేను ఎక్కడ దేవా తండ్రి ఎవరికి ఆటంకంగా ఉండనివ్వదు దేవా. ఎవరి వల్ల అభ్యంతరం, మనిషినికి శ్రమ అన్నావు, నా వలన దేవా తండ్రి ఎక్కడ శ్రమ లేకుండా సహాయం దయచేసి బలపరచుము. నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని నింపండి దేవా. వాక్యం లైవ్ ద్వారా వింటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి అనేక మంది దేవా తండ్రి వాక్యంలో ఉంటా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని మా సహోదరి రత్నం గారిని దేవా తండ్రి వైజాగ్లో బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఇంకా లైవ్లో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దర్శించి, లైవ్ అయిన అనంతరం అనేక మంది మళ్ళీ గృహాలకు వచ్చి కొంతమంది సంఘానికి వెళ్ళిన వారు వాక్యం ఉన్నారు. వారిని కూడా దర్శించి బలపరచమని మా ప్రియ సహోదరి ఫ్రాన్సిస్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరంలో ప్రవేశించినాడు. సేవలు ఎంతో తోడ్పడుతూ ఉన్నాడు. నూతన సంవత్సరం నూతనమైన ఆత్మ కుమారుడికి మీరు దయచేసి బలపరిచి చీకటిని దూరపరచమని, ఎత్తబడిన వాక్యం ఉపదంతులుగా 6 ఫలించే భాగ్యం చేత నింపి దర్శించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడైండి నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్నవారు సెలవు తీసుకుందాం. మా చెరపాలెంలోకి మరి డ్రామా లైవ్లో లింక్ గ్రూప్లో పంపించున్నాము. డ్రామా వేసేవాళ్ళు మీ పేర్లు అక్కడ జాన్ మార్క్ ఇచ్చినట్లయితే ఎవరు ఏ డ్రామా వేయాలో నేను తర్వాత దాన్ని బట్టి నిర్ధారించి చెప్తాను. దాని విషయం డ్రామా వేసేవారు మరి క్రిస్మస్ సమీపిస్తూ ఉంది కనుక డ్రామా కూడా పంపించాం గ్రూప్లో. దాన్ని వీక్షించండి, పేర్లు జాన్ మార్క్కి తెలియచేయండి. తద్వారాగా దాన్ని బట్టి నేను తదుపరి కార్యక్రమం ఎవరికి ఏ స్కిట్ ఇవ్వాలి, ఏ పాత్ర ఇవ్వాలో వివరిస్తాను. పాస్టర్ గారు మిగతా విషయాలు అక్కడ వారు మాట్లాడతారు. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. మరి